టీడీపీ నేతల ఆగడాలకు భయపడొద్దని బాధితులకు అండగా ఉంటామని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. తనను కలిసి ఈదుముడి గ్రామస్తులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయన. ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం ఈదుముడి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. తమపై దాడి చేసి తిరిగి తమపైనే కేసు పెట్టారన్నారు. మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారని, తిరిగి తమ మీదే కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్య నివేదిక కూడా ఉందని జగన్ కు వివరించారు. అయినా ఉప్పల వెంకట సుబ్బారావు వర్గం కౌంటర్ కేసు పెట్టి బాధితులనే ముద్దాయిలుగా చూపిస్తూ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారని వివరించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో బాధితులు తమ సమస్యను ఆయనకు వివరించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కొందరు తమను కులం పేరుతో దూషించారని, దాడులు కూడా చేశారన్నారు. ఈ విషయం బయట చెప్తే చంపేస్తామని బెదిరించారని వైసీపీ అధినేతకు వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమపైనే కౌంటర్ కేసు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, వారికి అండగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు.